హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిబుల్ఎస్ వ్లాగ్స్. సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేయండి. ఇసుక దొందుల కూర. మా సైడ్ అయితే వీటిని ఇసుక దొందులు అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. కర్రీ కోసం అయితే 2 ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో తీసుకున్నాను. ముందుగా అయితే కడాయి పెట్టుకుని, అంటే చేపల గిన్నె అంటారు కదా, దీంట్లో అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ముందు పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా నేను చెప్తున్నాను, దీని ప్రకారం చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా 2 కరివేపాకు రబ్బలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న టమాటో తీసుకున్నాం కదా, అది కూడా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులో ఒక స్పూను పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి, దీంట్లో అయితే జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది చేపల కూరలో. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. తర్వాత డైరెక్ట్గా అయితే చేపల పులుసులో చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను. చిన్న చేపలు కదా, విడిపోతాయని మళ్ళీ ఇప్పుడైతే పులుసు వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడినంత వాటర్ కూడా వేసేసుకుని అది కొంచెం మసిలిన తర్వాత చేపలు అనేవి వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఇలా మసిలిన తర్వాత ఇప్పుడు చేపలు అయితే వేసుకుంటున్నాను. నేను తినొచ్చని మా బావ అయితే తీసుకొచ్చారు నా కోసం. ఇంకా ఇలా మొత్తం చేపలు వేసేసిన తర్వాత ఇలాగా బాగా మరిగినప్పుడు కొంచెం గుప్పుడంత అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఫిష్ మసాలా వేసుకుని ఒక్క 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా చేపల పులుసులో కొంచెం గ్రేవీగా రావాలంటే ఇలా గట్టి మీద ఇలా పులుసు వేసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఫైనల్గా వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.